నిజాం పరిపాలనలో మగ్గిపోయిన మన తెలంగాణలో నాడు చదువుకోవడానికి ఉర్దూ పాఠశాలలు తప్ప తెలుగు ఇంగ్లీష్ మీడియం పాఠశాలలు అసలు ఉండేవే కావు. ఇక కళాశాలలైతే మచ్చుకు ఒక్కటి కూడా లేదు. నాడు పై చదువులు చదవాలంటే తెలంగాణలో గల యావత్ విద్యార్థులకు ఒకే ఒక్క దిక్కు హైదరాబాద్ మాత్రమే. ఈ నేపథ్యంలో భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత 1955-56 ప్రాంతంలో కొత్తగా ఏర్పడిన ప్రతి తెలంగాణ జిల్లాలో కనీసం ఒక కళాశాల ఉండాలన్నది నాటి ముఖ్యమంత్రి శ్రీ బూర్గుల రామకృష్ణారావు గారి ఆలోచన. ఇదే విషయాన్ని ఖమ్మం నాయకులకు కూడా ఆయన చెప్పారు. అవసరమైన నిధులు సమకూర్చుకొని ఒక కళాశాల ఏర్పాటుకు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఆయన సూచనపై నాటి ఖమ్మం ప్రాంత నాయకులు శ్రీ బొమ్మకంటి సత్యనారాయణరావు, శ్రీ పర్సా నరసింగరావు, శ్రీ కంకిపాటి సత్యనారాయణ, శ్రీ రావులపాటి సత్యనారాయణ తదితరులు ఒక కమిటీగా ఏర్పడి నిధులు సమకూర్చడానికి సంసిద్ధమయ్యారు. కానీ అది కూడా కష్టసాధ్యం అయింది. ఒక కథనం ఏంటంటే, నిధుల కోసం భద్రాచల రాములవారి గుడిలోని సీతమ్మ వారి ఆభరణాలు కొన్ని వేలం వేయాలని, ఆ సొమ్ముతో కళాశాల నిర్మించాలని నిర్ణయించినట్లు బోగట్ట. ఈ విషయాన్ని నాటి ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ, గోల్కొండ పత్రికల్లో ప్రచురించారట కూడా. ఈ విషయం ఆగర్భ శ్రీమంతుడు, పరమ రామభక్తుడు, నాటి ఖమ్మం కృష్ణా జిల్లాల సరిహద్దు ప్రాంతానికి చెందిన తక్కెళ్లపాడు గ్రామ జమీందార్ శ్రీ గెంటేల నారాయణరావు గారి దృష్టికి వచ్చిందట. నిత్యం రాముణ్ణి కొరవటమే కాదు, భద్రాచల సీతారాముల వారికి 80 తులాల బంగారు పళ్ళ్యాన్ని బహుకరించి తమ గ్రామంలో ప్రతి ఏడాది గొప్పగా దైవ కార్యక్రమాలను, ఉత్సవాలను ఘనంగా నిర్వహించే రామభక్తుడు శ్రీ గెంటేల నారాయణరావుకు ఈ వార్త ఒక పిడుగుపాటులా తయారైంది. కళాశాల నిర్మించడానికి అమ్మవారి నగలు అమ్మటం ఎందుకు? దానికి అవసరమైన ₹1,00,000 సొమ్మును నేనే దానం చేస్తాను. విద్యాదానం కూడా దైవానుగ్రహం పొందే సత్కార్యమే కదా అని యోచించారట. కళాశాల కమిటీ సభ్యుడు తనకు దూరపు బంధువు అయిన శ్రీ బొమ్మకంటి సత్యనారాయణరావు గారిని కలిసి ఈ విషయం వివరించి ఆ సొమ్మును అందజేయటానికి నిర్ణయించారు. కళాశాలకు ₹1,00,000 ఇవ్వడం అంటే నాటి కాలంలో ఒక సంచలనాత్మక దాతృత్వ చర్య. దీనిపై ప్రభుత్వం ఎంతో సంబరపడి వెంటనే కళాశాలను ప్రస్తుత మార్కెట్ యార్డుకు సమీపంలో తాత్కాలిక షెడ్లలో ప్రారంభించడానికి నిర్ణయించారు. పర్మనెంట్ కళాశాల భవన నిర్మాణానికి ఇప్పుడు ఉన్న ఖమ్మం కాలేజీ ప్రాంతం అనగా ఖమ్మం వైరా రోడ్డు, ఇల్లందు రోడ్డుకు ఆనుకుని ఉన్న విశాలమైన ప్రాంతంలో సర్వే నంబర్ 226, 226A, 226E, 218, 219లో ఉన్న సుమారు 69 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వ మరియు ప్రైవేటు వ్యక్తుల నుంచి సేకరించి కళాశాల నిర్మాణానికి అందజేయటం జరిగింది. 1965 మే 15 తేదీన నాటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుడు శ్రీ కాసు బ్రహ్మానందరెడ్డి, నాటి మంత్రి శ్రీ శీలం సిద్ధారెడ్డి గారి సమక్షంలో నూతన భవనాలకు శంకుస్థాపన జరిగింది. అనంతరం నూతన భవనాలు అద్భుతంగా రూపుదిద్దుకున్నాయి. భూరి విరాళం ఇచ్చిన దాత పేరును శాశ్వతం చేస్తూ కళాశాలకు ప్రభుత్వం వారు శ్రీ రామభక్త గెంటేల నారాయణరావు డిగ్రీ కళాశాల, SR&BGNR డిగ్రీ కళాశాల అని నామకరణం చేశారు. ఏడాదికి 4,000 మంది చొప్పున గత 60 ఏళ్ల కాలంలో సుమారు 2 లక్షల మంది ఈ కళాశాలలో చదివి బయటకొచ్చారు. ఈరోజు 1956 నుంచి ఇప్పటి వరకు ఈ కళాశాలలో చదివిన విద్యార్థులతో మహా ఆత్మీయ సమ్మేళనం నిర్వహించటం ఎంతో గర్వకారణం, సంతోషకరం. ఇది ఒక అద్భుతమైన ఘట్టం. దీనికోసం అహర్నిశలు శ్రమించిన మిత్రుడు తిరుమలరావుకు మరియు వారి కమిటీ సభ్యులందరికీ మనందరి తరఫున అభినందనలు తెలియజేద్దాం. ఈ సందర్భంగా మనం చదివిన ఈ కళాశాలను, దానితో ముడిపడిన మన జ్ఞాపకాలను ఒకసారి తడివి చూద్దాం రండి. ఇదే కదా మన కాలేజ్, మన ప్రియతమ విద్యా సౌధం, మన SR&BGNR కళాశాల. మనం చదివిన భవనానికి ఇటీవల కొన్ని అదనపు నిర్మాణాలు జోడించినప్పటికీ రాతి పునాదులు, గోడలతో యు ఆకారంలో పాత భవనం మాత్రం చెక్కు చెదరకుండా అలాగే ఉంది కదూ.
మన జ్ఞాపకాల మాదిరిగా మీకు గుర్తుండే ఉంటుంది. ఇదిగో ఈ కిటికీల వద్ద మనం కళాశాల ఫీజులు చెల్లిస్తూ ఉండేవాళ్ళం. హాల్ టికెట్లు, పాస్ సర్టిఫికెట్లు, హాస్టల్ అప్లికేషన్ ఫారాలు, స్కాలర్షిప్ల కోసం దరఖాస్తులు అన్నీ ఇక్కడే. అక్కడ సిబ్బంది కొంచెం ప్రేమగా, ఎక్కువ శాతం విసుగ్గా మనకు విశేషమైన సేవలందించారు. ఆ వెనకే మన ప్రిన్సిపాల్ గారి గది. అక్కడికి వెళ్ళాలంటే మనందరికీ భయం. అటుపక్క ఇదే విశాలంగా ఉన్న అతిపెద్ద లైబ్రరీ హాల్. ఇదే నాటి ఇండోర్ సమావేశపు గది. ఇక్కడ నుంచి ఇరువైపులా విస్తరించిన మన కళాశాల గదులు. విశాలమైన అన్ని సౌకర్యాలతో ఉన్న మన ఫిజిక్స్ ల్యాబ్, కెమిస్ట్రీ ల్యాబ్, జువాలజీ ల్యాబ్, బోటనీ ల్యాబొరేటరీలు, కళాశాల లెక్చరర్ల కోసం ప్రత్యేక స్టాఫ్ రూమ్లు, వీటితో పాటు మన కోసం ఇనుప ఫ్రేమ్ బెంచీలు, వాటిపై చెక్క సీటింగ్, కిటకిటలాడే క్లాస్ రూములు, లెక్చరర్ గారి కోసం ఒక డయాస్, ఈ తరగతి గదులను కలుపుతూ పొడవైన విశాలమైన వరండాలు, వాటి పక్క గుండ్రటి స్తంభాలు. ఈ దారిలో నడుస్తుంటే మనకు మన పాత జ్ఞాపకాలు ముసురుకుంటున్నాయి కదా. ఈ వరండాలో మనం కబుర్లు చెబుతూ నడిచాం, నవ్వుకున్నాం, ఒకరిపై ఒకరు జోకులు వేసుకునేవాళ్ళం. అక్కడ నవ్వులు ఉండేవి, కన్నీళ్లు ఉండేవి, ఉల్లాసం ఉండేది, పరీక్షల వేళ తీవ్రమైన ఉద్విగ్నత ఉండేది, ఉరుకులు పరుగులు, ఎన్నో సంగతులు, ఎన్నో మౌన గీతాలు కూడా. ఇక్కడ గమనించాల్సిందేంటంటే మన కళాశాల అన్ని కళాశాలల మాదిరిగా సాదాసీదా కాదు. మన కళాశాల ఇతర కళాశాలలకు పూర్తి భిన్నం. ఖమ్మం జిల్లా పోరాటాల ఖిల్లా అన్న విధంగానే మన కళాశాల చైతన్యానికి నిలయంగా ఉంటుండేది. విద్యార్థి సంఘాల మధ్య చైతన్యవంతమైన అర్థవంతమైన చర్చలు, వాదోపవాదాలు, ఒక్కోసారి కొట్లాటలు కూడా జరిగేవి. కానీ తిరిగి అందరం కలిసిపోయి హాయిగా ఉండేవాళ్ళం. ఇక్కడ అమ్మాయిలకు ఎంతో గౌరవం ఉండేది. ఇక్కడి లెక్చరర్లు కూడా ఎంతో ప్రేమగా విద్యార్థులను చూస్తుండేవారు, ఎంతో శ్రద్ధగా బోధిస్తుండేవారు, ఆదర్శప్రాయంగా ఉంటుండేవారు. ఇది గుర్తుపట్టారా? మన కళాశాల స్టేజ్ ఎంత విశిష్టత దీనికి! ఈ వేదిక నుంచి ఎంతమంది మహనీయులు ప్రసంగించారో కదా. జస్టిస్ చిన్నపరెడ్డి, మహాకవి శ్రీశ్రీ, జ్వాలాముఖి, శివారెడ్డి, కత్తి పద్మారావు, ఇలా అనేక మంది విద్యార్థులను చైతన్యపరుస్తూ ఎన్ని సందేశాలిచ్చారు. ఇక్కడ పాటలు పాడుకున్నాం, నాటికలు వేశాం, కేరింతలు చప్పట్లతో హోరెత్తించాం. కళాశాల ప్రాంగణంలో నాడు గుండ్రటి బండలపై కూర్చొని కబుర్లు చెప్పుకునేవాళ్ళం. ఆ విషయాలు మీకు గుర్తున్నాయి కదా. ఇక్కడ రకరకాల క్రీడలు ఆడిన సంగతులు కూడా గుర్తుకొస్తున్నాయి కదూ. ఈ కళాశాలలో మన ఖమ్మం జిల్లా వాసులే కాదు, పక్కన ఉన్న సూర్యాపేట, కోదాడ వంటి ఇతర ప్రాంతాల నుంచి వచ్చి కూడా చదువుతుండేవారు. ఖమ్మంలో వివిధ ప్రాంతాల్లో మనం అద్దెలకు ఉంటూ ఇక్కడ చదివేవాళ్ళం. ఈ సందర్భంగా ఒకసారి అటు కూడా ఒక లుక్ వేద్దాం. నాటి కాలంలో గొప్ప ఎంటర్టైన్మెంట్ సినిమాలే. పెద్ద పెద్ద క్యూల్లో నిలబడి ఈ సినిమా హాళ్లలో మనం సినిమాలు చూశాం. మయూరి సెంటర్, గాంధీ చౌక్, చర్చ్ కాంపౌండ్, కవిరాజ్ నగర్, ఇందిరానగర్, రోటరీ నగర్, మామిళ్లగూడెం, సారథి నగర్, ఇలా చెప్పుకుంటూ పోతే ఖమ్మం అంతా విస్తరించి మనం ఉంటుండేవాళ్ళం. రోజు కళాశాలకు సైకిళ్లపైనో లేదా నడిచి వచ్చి చదువుకునేవాళ్ళం. మన కళాశాల 1000 పూలు వికసించిన తోట. మన కళాశాల ఓ చైతన్య దీప్తి, మెరుగైన సమాజానికి పునాదులు వేసిన ఒక సామాజిక చైతన్య క్షేత్రం. ఇక్కడ చదివాం కనుకే మనం సమగ్రమైన మనుషులుగా రూపుదిద్దుకున్నాం. భిన్న వృత్తుల్లో, వ్యాపారాల్లో రాణించడానికి మన కళాశాల ఇచ్చిన చైతన్యమే ప్రధాన స్ఫూర్తి. ఇటువంటి గొప్ప కళాశాల మనకందించిన మహనీయుడు శ్రీ రామభక్త గెంటేల నారాయణరావు గారికి మనం ఎప్పటికీ రుణపడి ఉంటాం. 69 ఎకరాల భూమిని ఉదారంగా కళాశాలకు కేటాయించిన మహనీయుడు శ్రీ గెంటేల నారాయణరావు మనకు ఆకాశవంత ఎత్తులో నిలబడి ఆదర్శంగా కనిపిస్తున్నాడు. ఆ కారణంగానే ఆయనపై ఒక పుస్తకాన్ని మన కళాశాల కమిటీ వారు ప్రచురిస్తున్నారు. ఈ సందర్భంగా మనం ఆయనకు జేజేలు పలుకుదాం. ఇటువంటి ఆదర్శాన్ని మనం కూడా అలవర్చుకొని ముందుకు పోదాం. ఒక గొప్ప సాంప్రదాయానికి వారసులం మనం. ఆ వారసత్వాన్ని ఇలాగే కొనసాగిద్దాం.